రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ స్థానం హాట్ సీట్ కానుందా? సీనియర్ నేతల వారసుల పొలిటికల్ ఎంట్రీకి అదే వేదిక కాబోతుందా? ఇక వారికి పోటీ ఇచ్చేందుకు తగ్గేదేలే అంటున్న ఇతర నేతలెవరు? అందరి దృష్టికి అంతలా ఆకర్షిస్తున్న ఆ లక్కీ సీట్ ఎక్కడ? ఎవరా లీడర్స్? వాచ్ ది స్టోరీ. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్. ఇక అదే టెంపోను కొనసాగిస్తూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తన హవా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటి హస్తం పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఎదురు చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి మరోసారి గెలిచి హ్యాట్రిక్ కోసం గట్టిగానే ప్రిపేర్ అవుతోంది. 3 పార్టీలు కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఈమారు పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 స్థానాల్లో నల్గొండ, భువనగిరి ఉండగా ప్రస్తుతం అందరి కన్ను ఇప్పుడు నల్గొండ సీటుపై పడింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న నల్గొండ, భువనగిరి స్థానాల్లో రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈసారి అదే రిపీట్ చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. గాంధీ ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలో దింపాలని జిల్లా నాయకులు అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారు. దీంతో దక్షిణ తెలంగాణ మీద వారి ప్రభావాన్ని చూపి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుందని పార్టీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధిష్టానం ఆదేశిస్తే తాను బరిలో దిగుతానంటున్న సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు అసలు పోటీలో ఉండనంటూ ప్రకటించి నాగార్జున సాగర్ నుంచి చిన్న కుమారుడు జైవీర్ను బరిలో దించి గెలిపించారు జానారెడ్డి. అయితే సీఎం రేవంత్ రెడ్డి జానా ఇంటికి వచ్చిన సందర్భంలో తన మనసులోని మాటను బయటపెట్టారు పెద్దాయన. గత కొంతకాలంగా జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ నల్గొండ నుంచి ఎంపీ బరిలో దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మిర్యాలగూడ అసెంబ్లీ సీటు ఆశించిన రఘువీర్కు అది రాకపోవటంతో ఎంపీగా పోటీకి సై అంటున్నారు. తాజాగా జానా వ్యాఖ్యలు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పెద్దాయన బరిలో ఉంటానంటే ఇతర నేతలు ఎవరూ అటువైపు చూడరని, అందుకే పోటీ చేస్తానంటూ తన కుమారుడి ఎంట్రీకి స్కెచ్ వేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడి పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తానని బాండ్ పేపర్ సైతం ఇచ్చారు అధిష్టానం పెద్దలు. అయితే జానారెడ్డి ఎంట్రీ సూర్యాపేటలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎంపీగా పోటీ చేసేందుకు పటేల్ రమేష్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఎమ్మెల్సీ పదవి దక్కించుకుంటేనే సూర్యాపేట అసెంబ్లీపై పట్టు ఉంటుందన్న అనుచరుల మాటను కాదనలేకపోతున్నారట పటేల్ రమేష్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోటీకి సై అన్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపటం లేదట. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు అమిత్ రెడ్డిని పొలిటికల్ అరంగేట్రం చేయించాలని చూస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అయినా సిట్టింగులకే సీట్లు ఇవ్వటంతో అవకాశం దక్కలేదు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ను బరిలో దించేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తున్నారట. నల్గొండ లేదా భువనగిరి ఎంపీగా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారట. మరోవైపు 2018 ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయిన వేంరెడ్డి నరసింహారెడ్డి మళ్లీ ఒక్క ఛాన్స్ అంటున్నారట. మరోవైపు సీనియర్ నేత ఉద్యమకారుడు చాడా కిషన్ రెడ్డి నేనున్నానంటూ టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. ఇక బీజేపీ నుంచి నూకల నరసింహారెడ్డి, బండారు ప్రసాద్, గోలి మధుసూదన్, నాగం వర్షిత్ రెడ్డిలు టికెట్ రేసులో ఉన్నారు. సీనియర్ నేతలు జానారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్లు తమ కుమారుల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుండగా ఇతర నేతలు సైతం మాకొక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి 3 పార్టీల నుంచి పలువురు నాయకుల పేర్లు వినిపిస్తున్నా టికెట్ చివరకు ఎవరికి దక్కుతుందో, గెలుపు ఎవరిని వరిస్తుందో పొలిటికల్ సర్కిల్లో తెగ చర్చ నడుస్తోంది.